హలో దోస్తులు, ఈరోజు మనం మైసూర్ బోండా చేసుకుందాం. సో దీనికోసం నేనైతే ఇక్కడ 1 కప్ వరకు మైదా పిండి తీసుకున్నాను. సో ఆ తర్వాత ఇందులో సగం కప్ వరకు బియ్యం పిండి అయితే తీసుకున్నాను. అండ్ దీంట్లో ఫ్లేవర్ కోసం అయితే నేను జీలకర్ర ఆవాలు కూడా వేస్తున్నాను 1 స్పూన్. దీంట్లో మెయిన్ సొల్ల పొడి, సో దాన్ని కూడా నేను వేసేసాను. అండ్ సాల్ట్ కూడా, అండ్ చిన్నగా కట్ చేసుకున్న మిరపకాయలు కూడా వేసుకోవాలి. తర్వాత పుల్లటి పెరుగు కూడా దీంట్లో నేను వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు అండ్ అన్నీ బాగా కలిసిపోవాలి కాబట్టి సో అందుకే వేస్తున్నాను. మధ్య మధ్యలో మనం కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేస్తూ ఉండాలండి. ఎక్కడ ఏమీ పిండివి ఏమి పొడి పొడి లేకుండా బాగా కలుపుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట. అండ్ ఇప్పుడు ఇవి ఒక అర్ధగంట సేపు నానపెడదాము. అంత లోపల మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం నేను చింతపండు అయితే తీసుకున్నాను, నానపెడుతున్నాను. తర్వాత పచ్చిమిర్చి తీసుకొని దానికి సైడ్లో ఉంటాయి కదా, సో అవి తీసేసుకోవాలి. బాగా వాష్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత పల్లీలు తీసుకోవాలి. పల్లీల చట్నీ అంటే పల్లీలు మనం వేయించుకోవాలి కాబట్టి బాగా లో ఫ్లేమ్లో వేయించుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పల్లీలు అండ్ మిరపకాయలు, నానబెట్టుకున్న చింతపండు అయితే వేసేసుకోవాలి. చింతపండుతో సహా వేసేసుకోవాలి. కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత సాల్ట్ అయితే వేసుకోవాలి మనం రుచికి తగ్గట్టు. మరీ మెత్తగా లేకుండా కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటుంది చట్నీ. ఇప్పుడు పిండిని తీసుకొని బాగా అయింటుంది కదా మైసూర్ పిండి, సో నేనైతే లో ఫ్లేమ్లోనే ఆయిల్ పెట్టి బాగా అయిన తర్వాతనే వేస్తున్నాను. నాకు షేప్స్ అయితే సరిగ్గా రాలేదు, అంత ఎక్స్పీరియన్స్ అయితే నాకు లేదు కాబట్టి ట్రై చేస్తున్నాను. అయినా నేర్చుకొని మళ్ళీ నేను మీకు పెడతాను. అక్కడక్కడైతే బాగానే వచ్చినాయి, ఇంకా అక్కడక్కడ హమీబా షేప్ అంటే అట్లా వేరే వేరే షేప్లలోకి వెళ్ళిపోయాయి. బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాతనే మనం చూసుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టొద్దు, ఎందుకంటే పైన మాడిపోతుంది, ఇంకా లోపల పచ్చి పచ్చిగానే ఉంటుంది. అండ్ మిగతా పిండి కూడా అన్నీ అలానే వేసేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే అవ్వాలండి, ఎంత లేట్ అయినా సరే. దీనికోసం టైం పెట్టుకోండి. అండ్ ఫైనల్ ప్లేట్ అయితే ఇది చట్నీ, బూరెలు అండ్ ఇది ఎల్లిపాయ కారం అంట.